శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పూతలపట్టి ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవస్థానానికి నూతన సంవత్సర వేడుకల సమయంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, విద్యుత్, ఆర్ఎండ్బి, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. వారితో పాటుగా అన్ని విభాగాల ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా సమావేశం కావడం జరిగింది. గతంలో 50 నుంచి 60 వేల వరకు జనవరి 1 రోజు సోమవారం దర్శించుకున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వస్తోంది, సెలవులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ఒక రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా 60,000 కాదు, 70,000 కాదు, ఇంకా మించి వచ్చినా, ఎంతమంది విఐపీలు వచ్చినా వారందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించాలనేది ఈ సమావేశం యొక్క తీర్మానం. ఈ సమావేశంలో వచ్చిన వారికి ఏ రీతిలో మనం సౌకర్యాలు కల్పించాలి, ఏ రీతిలో మనం వారికి దర్శన భాగ్యం కల్పించాలనేది, ఎవరెవరి యొక్క బాధ్యతలు ఏంటనేది కేటగరైజ్ చేయడం జరిగింది. అగ్నిమాపక శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఆరోగ్య శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఆర్ఎండ్బి ఏ బాధ్యతలు తీసుకోవాలి, అందరూ కలిసి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆలయ సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భాగ్యంగా ఉన్నటువంటి ఉభయదారులు చందనాలంకరణ చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 4 గంటల నుంచి కూడా నిరాఘాటంగా దర్శన సేవలు కొనసాగుతాయి. ఎలాంటి ఆర్జిత సేవలు ఉండవు, అంతరాలయ దర్శనము ఉండదు. ఎవరైనా కూడా నేరుగా వారి కల్పించినటువంటి క్యూ లైన్ల ద్వారా సామాన్య భక్తులకి, లేదంటే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం ద్వారా ఎవరెవరైతే ఆయా క్యూ లైన్లో వస్తారో వారు స్వామివారిని దర్శించుకొని వెళ్ళేదానికి అవసరమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనేది ఈ సమావేశం యొక్క ఆలోచన. తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలా కొనసాగించాలనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా 1వ తారీఖున ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేయడం జరిగింది. అంతరాలయ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి భక్తులు సహకరించాలని కోరుతున్నాం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉభయదారులు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని గౌరవిస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అధికారులందరూ కూడా శ్రమిస్తున్నారు. గడిచిన బ్రహ్మోత్సవాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఏ చిన్న అసౌకర్యం లేకుండా, అపఖ్యాతి రాకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఉన్నటువంటి విధానాలకి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నాను. వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం, అలాగే డెడికేషన్తో చేసినటువంటి సేవల కారణంగానే కాణిపాక ఆలయ పాలనకి ఇంత పేరు వస్తుంది. మళ్ళీ అదే స్ఫూర్తితో, అదే డెడికేషన్తో ఈ కార్యాన్ని కూడా పూర్తి చేస్తారన్న బలమైనటువంటి విశ్వాసం మాకుంది. స్థానికంగా ఉన్నటువంటి వారు, అలాగే బయట నుంచి వచ్చేవారు కూడా పోలీసులకి, ఆలయ అధికారులకి సహకరించాలి. ఎందుకంటే ఆలయ అధికారులైనా పోలీసులైనా తీసుకునే నిర్ణయాలు కానీ, ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు కానీ మన సౌకర్యం కోసమే అన్నటువంటి ఆలోచన మీలో రావాలని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను.